శరణార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఉన్న పలంగా కోటీశ్వరులం కావాలంటే ఏం చేయాలనో చెప్పవా నాకు? తాగుదామంటే లస్సీ లేదు గాని కోలా పెప్సీ కొనిపెట్టమన్నదట. వెనకటికి నీయాసొంటిది ఉపాయం చెప్పరా అంటే ఉద్దర ముచ్చట్లన్నీ చెప్తున్నావు. మొదటి దానికి మొగలు లేడనంటే కడదానికి కళ్యాణం కావాలని అన్నట్టు నాకన్నే లచ్చలు లేవు గాని నీ కోట్లచ్చే ఉపాయం ఎట్లా చెప్తాయి? ఎట్లా నేను కోటీశ్వరాలు అయ్యేది? మాజీ మంత్రి మల్లన్నని అడుగు. ఇక ఆయన అడిగితే పాలమ్ము పూలమ్ము అని చెప్తాడు. అంత ఓపిక నాకు లేత్తి. ఆ కిటుకులు నాకు తెలియదు గాని ఇక్కడేమైందట చూద్దాంపా. రాన్రి రాన్రి రాజకీయ నాయకులకు పార్టీ కండోలు కప్పించుకున్నట్టు మంచిగానే ఉన్నారు. తిక్క కుదిరిందా ఇప్పుడు? మంచి పని ముంగలేసుకున్నారు సారు. ఎవ్వరు చెప్పినా వినరి పబ్లిక్. మీ కాకీలకైతేనే చక్కగైతారు. అరే లక్షలు పోసి బండ్లు కొంటారు, నిండా 500 కూడా లేని హెల్మెట్ కొనాలంటే దరియదు. ఒకవేళ కొన్నా కూడా అది పెట్టుకోవాలంటే ముక్కులకొస్తది. క్రాప్ ఖరాబ్ అవుతుందని ఒకలు, ఉబ్బరపోస్తుందని ఒకడు, హెల్మెట్ లేదని ఇంకొందరు. ఓ చిన్న కథలు చెప్పరు. వీళ్ళ ప్రాణాల కోసం పోలీసోళ్ళు సంటి పోరగాలకు ఒక్క ముద్ద తిను, మా అమ్మ గదు మా నాయన గదు అని బతిలాడవలసి వస్తున్నది. అరే హెల్మెట్లు పెట్టుకోండ్రి, ప్రాణాలు కాపాడుకోండ్రా అంటే ఇనరు. అట్లాంటోళ్ళ కోసమే సికింద్రాబాద్ బేగంపేట్ల అరైవ్ అలైవ్ అనే హెల్మెట్ బ్యాంక్ పెట్టిర్రు. గౌరవ డీజీ గారు చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. సిపి అవినాష్ మోహంతి సార్ ఇన్స్ట్రక్షన్స్ తోని గైడెన్స్ తోని వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ హెల్మెట్ బ్యాంక్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినాం. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గంటకి ఒకరు ప్రాణం కోల్పోతున్నారు రోడ్ యాక్సిడెంట్ల వల్ల, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల. అందులో మేజర్ రీజన్ హెల్మెట్ పెట్టుకోకపోవడం. ఒక చిన్న హెల్మెట్ పెట్టుకోవడం వల్ల 40% వాళ్ళ ప్రాణం సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో మనకి ఇవన్నీ ఒక గణాంకాలుగా ఉన్నా కానీ ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళు కూడా మన లెక్క సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని వెళ్ళే వాళ్ళు, పొద్దున దర్శనాలు చేసుకోవడానికి గుడికి వెళ్తూ ఉంటారు, లేకపోతే షాప్కి వెళ్ళే ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళు చిన్న తప్పు వల్ల ప్రాణం కోల్పోకుండా వాళ్ళు చెప్పే రీజన్స్ ఏవైతే ఉంటాయో, మేము పక్కనే ఉంటాము, పెట్టుకోలేము హెల్మెట్, అవసరం లేదు సార్ ఇక్కడికే పోతున్నా, ఇట్లాంటి రీజన్స్ చెప్పకుండా మేమే ఒక బ్యాంక్ సెటప్ చేయడం జరిగింది. ఈ బ్యాంక్, ఈ హెల్మెట్ బ్యాంక్లో మేము ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో పీనలైజ్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళకి పాజిటివ్గా హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేయడానికి వీఆర్ గివింగ్ దెమ్ హెల్మెట్ ఫర్ 24 hours. నెక్స్ట్ డే వాళ్ళు కొత్త హెల్మెట్ తీసుకొని వచ్చి దే హ్యావ్ టు రిప్లేస్ ద హెల్మెట్ అగైన్. సో ఈ విధంగా అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలని ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరన్నా హెల్మెట్ లేకుండా కానొస్తే పట్టుకొచ్చి నెత్తికి హెల్మెట్ పెట్టి బండి గుర్తింపు పత్రాలు తీసుకుంటారు. 24 గంటల్లో మళ్ళా సొంత హెల్మెట్ చూపెట్టి తీసుకున్న హెల్మెట్ తిరిగి ఇచ్చిపోవాలే. తిక్క కుదిరింది. అంత ప్రాసెస్ ఎందుకు అనుకున్నాడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతాడిగా. రూల్స్ కఠినంగా అనిపించినా ప్రాణాలను నిలబెట్టేటి కాబట్టి వాళ్ళకు మనం సహకరించాల్సిందే. పొద్దున్నే కలవడ్డదిరా, అది నిజమైతుందంటవా? ఏంది నాకు ఒక ₹1 కోటి లాటరీ తగిలినట్టు కలవడ్డదా? మన అందరి కొంపలు కొల్లరైనట్టు కలొచ్చింది. శిశిషి అయితే గీతని ఒక్కదానికి అయినట్టు రావాలి గాని లోకానికి మొత్తం అంట కడతావు. ఇవాళ రేపట్ల అవుతున్న ముచ్చట్లు చూస్తుంటే ఎందుకో అట్లనే అనిపిస్తుంది. లోకానికి అంతాపత ఏమొచ్చింది? ఏంటి ఏమొచ్చిందా? టిబెట్ పబ్లిక్ కొనికిపోతున్నారు ఎప్పుడు ఏమైతుందో అని. చలికి ఎవ్వలైనా వణికిపోవాల్సిందే కదా మరి. వాడు కూడా అటెంక గాని గిల్ల కథ ఏందో మరి. సరిపోయింది. ఇప్పటికే 100 ఏళ్ల ఆయుష్ 60-70 ఏళ్లకు పడిపోయింది. ఆయనతో కూడా బతకనియరట్టున్నారు కదా ఈ కంత్రి కల్తీగాళ్ళు. అసల్కే అంతంత మాత్రం ఆరోగ్యాలు అడ్డమైన బీమార్లంటే ఇక దానికి తోడు ఈ కల్తీ పాలు, పెరుగు, మన్ను, మశానం. అరే ప్రశాంతంగా చాయ్ బొట్టు కూడా దాగనీయరారా? అయినా బర్రె పాలనే బయట తయారు చేసే బద్మాష్గాళ్లకు చాయ్ పత్త చేసుడో లెక్కనా గాని పబ్లిక్ మీకు తెలుసా చాయ్ పత్త కూడా కల్తీ చేస్తున్నారట. ఇగో ఈడ నల్లగా నిగనిగలాడుకుంటున్నది కదా, అది టీ పొడి కాదు, కొబ్బరి పీసు. పుణ్యానికొచ్చిన కొబ్బరి పీసు తెచ్చి దాన్ని శుభ్రం చేసి బెల్లం నీళ్ళల్లో 3 రోజులు నానబెట్టి ఎండబెట్టి అడ్డమైన కలర్లు కలిపి ఇక ఊరు పేరు లేని చాయ్ పత్త సగం ఈ కల్తీ కొబ్బరి పీసు పొడి కలిపి చాయ్ పత్త అని చెప్పి మార్కెట్లో అమ్ముతున్నారట. వీని ముఖం కాకులు వడవా. మళ్ళా తక్కువ ధరకేం అమ్ముతలేడు. ఫేమస్ టీ పొడి అని చెప్పి టీ సెంటర్లకు పెద్ద పెద్ద వ్యాపారస్తులకే ఎక్కువ ధరకే అంటగడుతున్నాడట. హైదరాబాద్ సనత్ నగర్ సెంటర్లనే తెరిచిండట ఈ దందా. పోలీసోళ్ళు రైడ్ చేసి దొరికించుకున్నారు. జర ఊరు పేరు లేని సరుకులు కొనకుర్రి తినకుర్రి, పైలం చూసుకోండ్రులా జనాలు.
ఏమైనా ఎనకటి తినలేరా? ఇప్పటి తినలకేమైంది? కమ్మంగా మంచిగా పచ్చం ఉండనే ఉండే. ఏమంటే ఈ 10 ఏళ్ల నుంచి అన్ని విషయం తినలే తింటున్నాం, మనకు తెలుస్తలేదు గాని. అవునా, అందరం మంచిగానే ఉంటున్నాం కదా. మీదికి చూడ మంచిగానే ఉంటున్నాం, మేడి పండు లెక్క. లోపట్లనే ఏం ఖరాబ్ అవుతున్నదో ఏమైతున్నదో తెలుస్తలేదు. అవు అదైతే వాజివే. వెనుకట గుండెపోటానంటే అది బగ్గ పైసలున్న లెక్క వస్తది అని అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అందరికి వస్తూనే ఉన్నది కదా. అందరికి వచ్చుడు వేరు, మరి చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తున్నదిరా. కాలం ఆ తీర్ల కాటేస్తున్నది గాని ఈ ముచ్చట చూద్దాంపా. ప్రపంచం చాలా చిన్నగా అయిపోయిందిలా, దూరాలు దగ్గరైపోతున్నాయి. చదువుల కోసం పిల్లలు విదేశాలకు పోతుండ్రంటేనే అమ్మో అంత దూరమా అనుకునేది, ఇప్పుడు ఏకంగా వియ్యాలే అందుకుంటున్నారు. ప్రేమకు కులం మతం బీద గొప్ప లేదు అంటారు గాని ప్రేమకు ఎల్లలు కూడా లేవుల్లా. చూసిరా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, పిల్లగాడేమో ఆంధ్ర, పిల్లదేమో సింగపూర్. అచ్చమైన ఆంధ్ర సంప్రదాయంలో లగ్గమాడిరు. ఇక మన సంప్రదాయాలు నచ్చని దేశం ఉంటదా దునియాలా? ఎవ్వలైనా ముచ్చటపడాల్సిందే. అందుకే సింగపూర్కెళ్లి చీరాలకొచ్చి అచ్చమైన తెలుగింటి పిల్ల లెక్క తయారయ్యి పిల్లగానే లగ్గమాడింది. చూడురి, పిల్ల చుట్టాలంతా ముద్దుగా ముస్తాబై కూసున్నారు. ఒకప్పుడు పక్క రాష్ట్రాలల్లా కొలువు చేస్తుండంటేనే పిల్లనియాలనా వద్దా అని 10 సార్లు ఆలోచించుకునేటోళ్ళు ఇయ్యాల పక్క దేశాలకైనా ఓకే అంటున్నారు. సౌకర్యాలు కూడా అట్నే ఉన్నాయనుకోండ్రి. మొత్తానికి పిల్లగానికి మన దిల్దార్ తరపునకెళ్లి కూడా శుభాకాంక్షలు. మరి మొత్తం సింగపూర్లోనే కాకుండా అప్పుడప్పుడు పండుగకు పబ్బాలకు ఆంధ్రాకు వచ్చిపోండ్రి, సరేనా? మంచోళ్ళను వలకరించి వండుకుంటే మంచి కళలు వస్తాయట, అంతే మంచిగా జరుగుతుందటగా తెలుసా? అరే పాడుగాను, దినాం రాత్రి నీతోటి మాట్లాడి నిద్రపోతున్నా కదా, అందుకే నాకంత బ్యాడే నడుస్తుంది. అంటే నేను రాహుకేతువులు దోస్తులమా ఎట్లా? నేనంత మంచిదాన్ని కాదా? ఇలా నీకు ప్రపంచం తెలుస్తుందంటే కారణం ఎవరు? నేను కాదా? నువ్వా? నీ పేరు చెప్తే ఉప్పు పుట్టినాలు కూడా ఉంటాయి బయట. మొన్న నా పేరు చెప్పుకున్నా కదా సీఎం సార్ ను కలిసింది, ఆ మీటింగ్ లకు ఎంట్రీ ఇచ్చింది. నీ పేరా? నీ పేరు చెప్తే సెక్యూరిటీ లోపలికి కూడా పంపే పరిస్థితే లేదన్నారు. ఇక నీ పేరు చెప్పడం అనేది మర్చిపో. నువ్వు ఎక్కడికి పోయినా ఏం చేసినా నా పేరు చెప్పుకోవాలి, లేకపోతే నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. నీ అభిమానులు ఏమో గానీ ఎక్కువ ఆలస్యం చేస్తే మనోళ్ళు చాలా హర్ట్ అవుతారు. సీదా వార్తలకు పోదాం పాయిగా. ఎవరసలు మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది అనేది? ఇది కాదా మానవత్వం? వేల ప్రాణాలను కాపాడుతందుకు వీళ్ళు పడే ఆరాటం చూస్తుంటే అనిపిస్తలేదా ఇది కదా మానవత్వం అని? ప్రాణాలు కాపాడుతున్నారా? ఇంతకు ఎవరి ప్రాణాలు అని అనుకుంటురా? చేపల ప్రాణాలు. అంటే ప్రాణాలతోటి పట్టుకపోయిన చేపలను ఇంటికి పట్టుకపోయినాక ఫ్రై చేస్తారనుకోర్రి, అది వేరే మ్యాటర్. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం వీళ్ళకుండే సంకల్పానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వెతకబోయిన తీగ చేతికి దాకినట్టయింది కదా. అసలే ఎండాకాలం, చికెన్ తింటేనేమో వేడి, మటన్ తినే పరిస్థితి లేదు. మంచిగా పచ్చాపల పులుసు పెట్టుకొని తింటే ఎంత కమ్మగుంటది. చూస్తుంటే మీరు కూడా లొటలేస్తున్నారా? కానీ మనకు లేదా అదృష్టం. మార్కాపురం జిల్లా దీవుపల్లి చుట్టుపట్టోళ్ళకే దక్కింది. దోలాడుకున్నోళ్లకు దోలాడుకున్నన్ని, పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని. లారీ టక్కరయ్యి పక్కకున్న పొలంలకు దూసుకుపోయి లోడు చేపలు ఎగిరి బయటపడ్డాయి. అంతే, పోలీసోళ్ళొచ్చే లోపట్నే సహాయక చర్యలు చేపట్టి చేపలన్నింటినీ కొన ప్రాణాలతోని కొట్టుమిట్టాడుతుంటే ఇంటికి తరలించి బకెట్లలేసి ప్రాణాలు కాపాడిరట. చుట్టుముట్టు ఊరోళ్ళంతా చేరే వరకు రోడ్డు మీద గంట సేపు దాకా గందరగోళం అయ్యింది. ఇక ఆ డ్రైవర్ ఎట్లున్నాడు, గుద్దిన బండి ఎట్లున్నది, ఇట్లాంటి పనులన్నీ పోలీసోళ్ళకి ఇడిచిపెట్టిండ్రన్నట్టు. నిజంగా మనుషులంటేనే మంచోళ్ళు అని మళ్ళా నిరూపిస్తుంటారు మనోళ్ళు. మా ఊళ్ళో నేను చెప్పిందే వేదం చేసిందే చట్టం తెలుసా? అబ్బో, నువ్వు పెద్దరాయన పెద్ద బిడ్డవా ఎట్లా? ఈ బుజ్జి ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అప్పుడే భాష కూడా బంధుత్వం కలిపినవులే. ఆనా ఆనా నీ పర్ఫార్మెన్స్ కి ఇచ్చే చారాన్నే గాని ఖాన్తో గేమ్స్ వద్దు, నిప్పుతో ఆట నాతో వేట అంత ఈజీ కాదమ్మా. అబ్బర బిడ్డో, ఇవాళ హుషారు మీద ఉన్నావు. నేను మాట ఇచ్చిందంటే మెడకాయ మీద తలకాయ దిగిపోయినా మాట తప్ప తెలుసా? అట్లా తప్పనని చెప్పిన లీడరు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలిసినా? ఖామోష్, నేను చెప్పిందే వేదం చేసేదే చట్టం అని చెప్పినా కదా. గప్చుప్గా కూర్చొని చూడు ఇప్పుడు చెప్పే ముచ్చటేందనేది. వామ్మో ఇన్ని నోట్ల కట్టలా. ఈ కాసుల గుట్టలను చూస్తుంటే కళ్ళకు చక్కెరచ్చినట్టే అవుతున్నది కదా. ఒడిశాల మైనింగ్ శాఖ చూసే దేవవ్రత అనే ఈ అధికారి ఇంట్లో విజిలెన్స్ అధికారులు పునుకులాడితే ఏకంగా 4,000 కోట్ల రూపాయలు దొరికినాయట. కటక్ల చిన్న గుట్ట దవ్వేతందుకు 40,000 లంచం అడిగిండట ఈశ్వరా. ఎరగా పైసలు ఇస్తే ఈయన గారి లంచాల భాగోతం ఈ తీర్ల బట్ట బయలైంది. చేతులతోని లెక్క పెడితే ఒడిసే కథ కాదని మిషన్లు తెచ్చి లెక్క
పెట్టిర్రు. పైసలే కాదు బంగారం కూడా గట్టిగానే ఉన్నది. గాజులు నగలు నట్రా ఓ చెప్పేటట్టే కాదనుకోరాదు రీ. భూమి జాగలు ఫామ్ హౌజ్లు ప్లాట్లు అపార్ట్మెంట్లు ఓ లెక్కే లేదు. చూస్తుంటే అమాయకునికి అంగి లాగేస్తే ఈయన లెక్కనే ఉంటాడు కావచ్చు అనేటట్టు ఉన్నాడు కదా. కానీ ఈయన కాడికి ఫైలు పోతే అది చేతుల పైసలు వాడందే ముంగడి గదలదట. ఈ తీర్ల సర్కారు కొలువును అడ్డం పెట్టుకుని కోటాను కోట్ల రూపాయలు ఎన్కేసిండు. 40,000 కకృతి పడితే ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే చేసుకున్నది చెప్పకుండా వాయే అన్నట్టు రిటైర్మెంట్ ఏజ్ లా కేసుల పాలైండు. కానీ ఏం గుండెనే కాక నీది గిన్ని కోట్లు లంచాలు మింగినావంటే సర్కారు ఖజానాకు నువ్వు ఇంకెన్ని వందల కోట్ల బొక్క పెట్టినవో ఆలోచన చేస్తుంటే దిమాకు పరిశాన్ అవుతున్నది. అరే మొన్నటి నుంచి నా పర్సుల పైసలు మాయమైతున్నాయి. ఏందో కథ తెలుస్తూనే లేదు. ఇంతకు నీ పర్సుల పైసలు కూడా ఉంటున్నాయి. నాకు తెలియక అడుగుతున్నా. ఎప్పుడు చూసినా బీడి బిచ్చం కళ్ళుద్దరు అన్నట్టే ఎత్తావు. ఇంకా పర్సులల్లో పైసల నోట్లు పెట్టుకొని నన్ను చూడుండి నా పర్సు చూడుండి తిరుగుతున్నదట. ఇప్పుడంటే చెప్పినావు గానీ ఇంకోసారి చెప్పక సరేనా? నీ మీద ఒట్టు. నా పైసలు రోజుకు 100 రూపాయల చొప్పున మాయమైతున్నాయి. ఏహే ఉండు, నీ కాడ పైసలున్నాయి అవి మాయం కూడా అవుతున్నాయట. మళ్ళా ఇంకొకసారి అనకని చెప్పిందా? నాకెందుకో నీకెందుకో నీ మీద అనుమానం వస్తుంది. అబ్బర బిడ్డ అటు చేసి ఇటు చేసి నా మీద నేను నూకినవా? ఎట్లా కనబడుతున్నాండి కళ్ళకు? నేను దొంగనా? తీయలే అన్నప్పుడు ఇంతగానం ఎందుకు గింజుకుంటున్నావు? మీరు ఈ వార్త చూడుండ్రులా. నేను పోలీసు వాళ్ళ కాడికి వస్తా గాని. చదువుకుంటాం రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. వచ్చి పిల్లలు లొందలున్నారు. ఏమైంది ఇంతకనంటే వీళ్ళది విజయనగరం జిల్లా దారపర్తి. బడికి పోయేటందుకు తొవ్వే లేదట. అతుకుల గతుకుల రోడ్ల మీద ప్రయాణం ప్రాణాల మీదకి వస్తున్నదని మెడల డిప్యూటీ సీఎం సార్ ఫోటోలు వేసుకొని నిరసన చేసిర్రు. ఏ దేవుడైనా మొక్కులు పెడితే ఏడాదికో 2 ఏళ్లకో ఆలకిస్తాడు కావచ్చు గాని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కు సమస్య తెలిస్తే చాలు స్పందిస్తాడన్న పేరున్నది కదా. అందుకే ఈ చిన్నారులు బడి కోసం రోడ్డు కోసం ఈ తీర్లు అడుగుతున్నారు అన్నట్టు. ఈ పిల్లల కథే ఇట్లున్నదని అనుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాల కాడ ఇంకో బడి పరిస్థితి కూడా అధ్వానంగా ఉన్నది. చూస్తుంటేనే కనబడుతున్నది కదా. 25 ఇల్లు ఉన్నాయి సార్. కూలి పిల్లలు కూడి నడిచి వెళ్తున్నారు 5 కిలోమీటర్ల చిల్లర. ఈ రోడ్డు కూడా ఇంతకు ముందు శాంక్షన్ అయిందనేసి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా చేశారనేసి అడిగి చెప్పారు సార్. ఐటీ చెప్పి ఒకరు అడిగితే ఇప్పుడు ఈ పిల్లలు నడిచి వెళ్తున్నారు కూలి లెక్క. ఇక్కడ ఈ గ్రామంలో కణకువలస విలేజ్లో ఒక కూలు శాంక్షన్ చేస్తారనేసి ఈ పిల్లలందరూ ఈ తల్లిలు పెద్దోళ్ళందరూ కూడా అడుగుతున్నారు సార్. అంతా కూలీనాలు చేసుకునేటోళ్ళ పిల్లలే. వీళ్ళ బతుకులే అంతంత మాత్రం అంటే సౌలతులు కూడా ఇంకా అధ్వానంగా ఉన్నాయి. సారు ఈ పిల్లలేమో పథకాలు అడుగుతలేరు, స్కీములు అడుగుతలేరు. చదువుకునేందుకు సౌలతులు మంచిగా చేయమని అంటున్నారు. జర ఈ పిల్లల మొర ఆలకించురని అంటున్నారు ఈ వార్త చూస్తున్న జనాలు. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. ఇవల్ల ఎరటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.